గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రేమకు ఆహ్వానం సెషన్‌కి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం రెండో సెషన్‌లోకి వెళ్ళిపోతున్నాము. ముందుగా రష్మిని ఇన్వైట్ చేసుకుందాం గురుగీత శ్లోకాస్ వినడానికి. వెల్కమ్ రష్మి. థ్యాంక్ యూ స్వయం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది 6th శ్లోక ఇవాళ. నిన్నంతా కూడా గురువుని ఎట్లా మార్నింగ్ లేవగానే సహస్రంలో పద్మంలోకి ఆహ్వానించుకొని మనము ధ్యానం చేయాలి. మెయిన్‌లీ గురువు పాదాల మీద, చేతుల మీద, ముఖం అండ్ కన్నుల మీద అన్నారు. కాకపోతే అది ఎందుకు? దాని వెనకాలున్న కారణం ఏంటి అనేది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తాము అన్నారు. సో, పరమశివుడు అగైన్ పార్వతీదేవికి చెప్పిన గురువుని ఎలా స్తుతించాలి, గురువుని ఎలా పూజించాలి, గురు దగ్గర ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి గురుగీత గ్రంథం గైడెన్స్. 6th శ్లోక అండి ఇది. తీర్థాని దక్షిణే పాదే వేదాస్తన్ముఖమాశ్రితాః పీయూషభాజనం హంహు సద్గురోః కర నేత్రయోః. అయితే దీన్ని ఆయన కుడి పాదంలో సర్వతీర్థాలు ఉన్నాయి. తీర్థాలు అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు అన్నమాట. అయితే గురువుగారి పాదంలో ఈ తీర్థాలు అండ్ పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. నిజానికి ఆయన పాదమే అన్ని తీర్థాలు. ఇక ఆయన ముఖమే వేదం. అందుకే ముఖాన్ని, పాదాలను చూడమన్నారు. ముఖంలోనే వేదం ఉంది. ఆ ముఖాన్ని ధ్యానంలో దర్శిస్తే అన్ని వేదాలు పారాయణ చేసిన ఫలితం వస్తుంది. ఆయన కళ్ళు, చేతులు కేవలం అమృతమయాలు. ఆ చూపు వల్ల, ఆ కరస్పర్శ వల్ల యోగామృతం నీలోకి ప్రవహిస్తోంది. అంటే ఇక్కడ గురువులో 2 జోయించారు కదండీ! భక్తి యాస్ వెల్ యాస్ ధ్యాన మార్గం 2 పెట్టేశారిక్కడ. గురువు ముఖం, చేతులు, పాదాలు అండ్ కన్నులు. ఇవి చూస్తే సర్వ తీర్థాల్లోకి, సర్వ పుణ్యక్షేత్రాల్లోకి ఎళ్ళినట్టే. అండ్ నిజానికి ఆయన పాదమే అన్ని తీర్థాలు. ఇక ఆయన ముఖమే వేదం. సచ్ ఎ బ్యూటిఫుల్ కంపారిజన్. అ అవతారిక. అయితే గురువుగారి స్వరూపంలో ఈ పై చెప్పిన అవయవాలనే ధ్యానించాలా? మిగిలిన శరీరాన్ని ధ్యానించరాదా? అనుకుంటారేమోనని సంపూర్ణంగా గురు రూపాన్ని ధ్యానించే విధానాన్ని చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోక అది. సో, ఈ 4 ఆర్గన్సే చూడాలా? లేదు అంటే ఎలా ధ్యానం జేయాలి? అని మనకు ఇప్పుడు ఋషులకొచ్చినట్టు మనకు గూడా డౌట్స్ ఒస్తాయి గదా! దాన్ని అడ్రెస్ జేస్తున్నారు పరమశివుడు. ఆపాదమౌలి పర్యంతం గురూరా గురూణా మాకృతిం స్మరేత్. తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. పాదము మొదలు శిరస్సు వరకు వరుసగా గురువుగారి రూపమును ధ్యానించాలి. దానివల్ల విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి. అయితే ఏమంటున్నారంటే కంప్లీట్ వివరణ ఒక 1 మినిట్ పడుతుంది. కానీ దీంతో మనది మొత్తం 6 శ్లోకాస్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ గురుగీత అవుతుంది ప్రిపరేషన్ అంతా. గురువు పాదం మీద నీ దృష్టి మొదటగా పడాలి. అంటే ఇది చూడండి, సాయిబాబా గూడా సచరితలో అంటారు గదా! ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు మెడిటేట్ ఇన్ మై ఫార్మ్‌లెస్ నేచర్, మెడిటేట్ ఆన్ మై సగుణ ఫార్మ్, రైట్? ఫ్రమ్ టాప్ టు టో చూడండి చాలు. జస్ట్ గురువుని నమ్ముకోండి అని. అయితే ఇది అదే చెప్తున్నారు. గురువు పాదం మీద నీ దృష్టి మొదటగా పడాలి. శిష్యుడి తల మీద గురువు దృష్టి మొదట పడాలి. అంటే సాష్టాంగ నమస్కారం ఫస్ట్ చేసుకోవాలి గురువుని చూడగానే. మన సహస్ర చక్ర గురుగారికి కనిపియాలి. ఆ తలలోకి ముందుగా జ్ఞాన ప్రసారం జరుగుతుంది. ఆ పాదాల దగ్గర నుంచి క్రమంగా ఉదరము, వక్షస్థలము, చేతులు, కంఠము, ముఖము, శిరస్సు ఇలా వరుస క్రమంలో ఆయన ధరించిన వస్త్రాలతోనూ, ఆభరణాలతోనూ సహా ధ్యానం చేయాలి. అంటే ఫ్రమ్ టో టు టాప్ గురుగారికి. మీరు ఈ వరుసలోనే ధ్యానం చేయండి. పరిశీలనగా ధ్యానం చేయాలి. స్వామీజీని చూడగానే ఇవాళ ఆయన ఏ రకం పాదుకలు వేసుకున్నారు అని గమనించాలి. ఎందుకంటే ఆ పాదుకల ధారణలో కూడా ఒక ప్రత్యేకత, ఒక నిర్దిష్ట సందేశము ఉంటుంది. ఈరోజు ఆయన ఏ దేవతను తనలో ప్రత్యేకంగా ఆవాహన చేసుకొని ఉన్నారో సూచన అవుతుంది. అంటే గురువే దైవము. అంతేకాని ఏదో తోచిన పాదుకలు, తోచిన వస్త్రం ధరించటం కాదు. కొందరు గురువుగారి శిరస్సుతో మొదలుపెట్టి క్రిందికి పాదాల దాకా వరుస క్రమంలో ధ్యానిస్తారు. ఇది కూడా ఓ పద్ధతి ఉంది. కానీ
ఎటూ గాకుండా ఏదో మధ్యలో మొదలుపెట్టి కోతిలాగా అటు ఇటు గంతులు వేసే ధ్యానం మాత్రం పనికిరాదు. సో ఈదర్ టాప్ టు టో ఆర్ టో టు టాప్. గురువును చూసేటప్పుడు కూడా అలా చూడరాదు. అంటే ఇది ఎనీ లైవ్ గురువు మనం దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆర్ బాబా గుడికి వెళ్ళినప్పుడు, సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్స్ అ వెరీ నైస్ గైడెన్స్ అరౌండ్ శివుడు పార్వతికి ఇచ్చింది ఎలా చూడాలి. ఈదర్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఆర్ టాప్ టు బాటమ్. పాదుకలు, ద వే దే డ్రెస్, ఇదన్నిటిలో కూడా ఆ రోజు వాళ్ళు ఏ దేవుని అవతారం తీసుకున్నారు, ఏ దేవుణ్ణి ఆవాహించుకున్నారు అనేది తెలుస్తుంది. సో గురువే దైవము అనే ప్రిన్సిపల్ కూడా ఇక్కడ వెరీ వెరీ నైస్లీ దే ఆర్ సేయింగ్ దిస్ అవుట్. ఏదైనా పని చేయదలుచుకున్నప్పుడు మొదట మనస్సులో ఇలా సంపూర్ణ సద్గురు రూపం ధ్యానం చేయాలి. అలా చేస్తే విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి. ఈ విధంగా గురుగీత గ్రంథోపదేశానికి ముందు గురుధ్యాన ప్రార్థనా విధానాన్ని మీకు ఉపదేశించారు స్వామీజీ. ఈ గురుగీతకు అంగన్యాస కరన్యాసాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి మీకు అక్కర్లేదు. అయితే ఇప్పుడు రేపటి నుండి మళ్ళీ యాక్చువల్ శ్రీ గురుభ్యో నమః జయ గురుదత్త శ్రీ వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణంలోని శ్రీ గురుగీత మనం రేపటి నుండి చెప్పుకుందామండి. ఇప్పటి వరకు గురుని ఎలా ధ్యానించాలి, దత్తాత్రేయ లీనియేజ్, ఇంకా సద్గురు ఇంపార్టెన్స్ తెలిసాయి కదా. రేపటి నుండి యాక్చువల్ గురుగీత శ్లోకా స్టార్ట్ అవుతాయి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మయ శ్రీ గురువే నమః. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రష్మి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. రజనీ గారు సెషన్ స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ Yeah. రజనీ. థ్యాంక్ యూ రష్మి. గురువు గురించి చాలా బాగా చెప్పారు. అదే గురు పరంపరలో ఇవాళ మనము మహాతార్ బాబాజీ ఆటో రైటింగ్ చేయబడిన ప్రేమకు ఆహ్వానము అన్న పుస్తకము మహాగ్రంథాన్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. ఇది మన రెండవ సెషన్ అన్నమాట. మొదట మనము ఈ ప్రార్థనా శ్లోకంతో మొదలు పెడదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం. ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం బాబాజీ ఓం. మనందరికీ ఆ బాబాజీ అనుగ్రహం వలన ఈ పుస్తకాన్ని చదివే అవకాశం కలిగించిన ఈ ప్లాట్ఫామ్కు, ఈ ఆటో రైటింగ్ రాసిన ఇవాన్ డెల్ఫ్లోర్ గారికి, ఈ తెలుగులో అనువాదం చేసిన విశ్వనాథ్ గారికి, ఇక్కడ వచ్చి అందరూ వింటున్న మిత్రులందరికీ నమస్కారం చేసుకుంటూ ఆ బాబాజీ గైడెన్స్తో మనం పుస్తకంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ చెప్పినది ఒక్కసారి కొంచెం సమరైజ్ చేసుకుందాం, ఎందుకంటే ఒక వారం అయింది కదా. మనం పూర్వపీఠిక నుండి మొదలు పెట్టామన్నమాట. ఇవాన్ డెల్ఫ్లోర్ అన్న రచయితకి ఈ పుస్తకము బాబాజీ ద్వారా ఆటోమేటిక్ రైటింగ్, టెలిపతిక్గా అందిన సందేశాలు. అందులో ముఖ్యమైనవి 3 సూత్రాలు ఉన్నాయి. అవి మనం చదివినవి ఏంటంటే సత్యము, ప్రేమ, సరళత. ఈ పుస్తకం రచయిత ఆవిడ మొదలుపెట్టినప్పుడు ఆవిడ చాలా అనుమానాలతో, అపనమ్మకాలతో మొదలుపెట్టారనమాట. అంటే ఈ ఆటోమేటిక్ రైటింగ్ ఏంటి అని. బట్ తర్వాత ఆవిడ దీంట్లో తెలుసుకున్నది ఏమిటంటే ఈ సందేశాల్లో ఉండే స్వస్థత అంటే ఒక హీలింగ్ పవర్ కూడా ఉందని, అండ్ బాబాజీ ప్రేమ ఉందని. బాబాజీ ఎవ్వరి ప్రశంసల గురించి కూడా కాదు, కేవలం మన మానవాళికి ఈ ప్రేమ, దివ్యమైన ప్రేమ ఆలింగన చేసుకోవడానికే
ఈ సత్యము మనలో ప్రతి వారిలో ఉన్న అంతరంగంలో ఉన్న దైవం యొక్క శక్తిని జాగృతపరచడానికి బాబాజీ ఈ సందేశాలు అందించారనమాట. ఆవిడ స్వంత అభిప్రాయాలు ఏమాత్రము ఆవిడ రాయలేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతిదీ బాబాజీ అందించిన సందేశమే. ఎక్కడ కానీ ఈవిడి సొంత ఆలోచనలు లేవు. ప్రతి అక్షరము ఇందులో పెట్టబడిన ప్రతి అక్షరము సందేశమే. కేవలం అక్షర దోషాలు వ్యాకరణ దోషాలే సవరించబడినవి. బాబాజీ సందేశము అందించిన సమయంలో ఈవిడ చాలా తక్కువ సేపు నిద్రపోయారు, తక్కువ మాట్లాడేవారు. ఎందుకంటే బాబాజీయే అన్ని సందేశాలు అందించేవారు. ఈ సందేశాలు ఒక నిర్ణీత జన్య సిద్ధాంతాలని, ఒక శక్తి ప్రసరణ ఉందని, ప్రతి పదము అక్షరము ఒక నిర్ణీత ధ్వని ఉచ్చారణలతో కల్పించబడిందని మనకి ఆవిడ తెలియజేస్తున్నారనమాట. సందేశాలు చాలా సరళమైనవి, ప్రేమ అత్యున్నతమైన సత్యమని కూడా అందులో తెలుస్తుంది. ఈ దివ్యమైన ప్రేమలో 2 శక్తులు ఉన్నాయి. స్త్రీ శక్తి, పురుష శక్తి సంబంధమైనది. అండ్ ఈవిడ రాస్తున్నప్పుడు ప్రతి గడ్డిలోనూ, రాయిలోనూ, మానవుడిలోనూ గురువుని చూసారంటే చర అచర జీవులలో ప్రతి జీవుల్లోనూ ఈవిడి ప్రేమనే చూశారు, గురువునే చూశారనమాట. జ్ఞానోదయము, సమాధి, నిర్వాణ అనుభూతులు పొందిన మార్గం చూసే గురువులు కూడా చాలా ఎరుకుతో ఉండాలని బాబాజీ చెప్పారనమాట. విశ్వాసాన్ని కలిగించడానికి మనమందరము కూడా ఆవిడ ఎలాగైతే మనస్సు తెరిచి అంటే ఓపెన్ హార్ట్తో ఉండి చూసారో, ఓపెన్ మైండ్తో, అలాగా మనం ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు చేయాలి. అండ్ మరొకటి ఏంటంటే తల్లి బిడ్డలపై ఎటువంటి ఎరక ఉంటుందో అటువంటి ఎరకతో ఆవిడ రాశారు. మనం కూడా అలాగే సందేశాలు అందుకుందాం. బాబాజీ మాతృమూర్తి ప్రేమ ఈ పుస్తకంలో ఉంది అని, స్త్రీలలో పురుషులలో ఉన్న స్త్రీతత్వం, ఆ మాతృతత్వాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆ స్త్రీతత్వాన్ని, స్త్రీ శక్తిని గౌరవించాలని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేశారనమాట. అహింసా జీవనం, ప్రశాంతంగా ఉండాలి, విశ్రమించండి, నృత్యించండి, ఉత్సాహం చేసుకోండి. అంటే ప్రతి క్షణం కూడా మనము ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలన్నమాట. అండ్ అందరినీ సేవించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, ఇదే ఆనందం, పరమానందం అని చెప్పారనమాట. బాబాజీ దివ్యమైన అనుగ్రహం పొందడానికి ఈ సందేశము ఆవిడికి అందించారు. ఆవిడ అనుభవించిన జీసస్ తత్వము, బుద్ధా తత్వము అండ్ బాబాజీ ప్రేమను మనమందరం కూడా అందుకుందామని మళ్ళీ ఆయన అందించే తదుపరి సందేశంలోకి వెళ్తా ఆయన అనుగ్రహం మన అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. విభిన్న చైతన్య స్థితుల్లో ఉండగా ఒక చేతిలో అత్యంత వేగవంతమైన కదలికతో నేను వ్రాస్తుండదాన్ని నేను చూశాను. అంటే 15 సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఒక ప్రమాదం కారణంగా నా కుడి చేయి చచ్చుబడిపోయింది. మరింత ఎక్కువగా వ్రాయడంలో ఉండాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఈ ప్రక్రియలో కడుపు నిండా ఆహారం తిన్నట్లే ఉన్నట్లుగా, నేను శక్తిని పొందినట్లుగా అనుభూతి చెందాను. వాస్తవానికి ఈ ప్రక్రియ అంతటిలోనూ బాబాజీ కోరిన విధంగా నేను కొంత కెఫీర్ అంటే పెరుగుతో చేసిన ఒక పదమైన పానీయం, టాటియాస్ మరియు అరుగుల తప్ప నేను అరుదుగా తిన్నాను. అంటే మనకు ఆవిడ ఏం చెప్తున్నారంటే ఈ ఆటోమేటిక్ రైటింగ్ ఎంత గబగబా అయ్యేదంటే ఆవిడకి ఆశ్చర్యం కలిగేదంట. ఆవిడకి 15 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ అయ్యి రైట్ హ్యాండ్ అంత
చచ్చుబడిందంట. కానీ ఈ ఆటోమేటిక్ రైటింగ్‌లో చాలా ఆవిడ గబగబా రాసేవారంట. ఆ రాయడం కూడా ఇంకా ఆవిడకి కడుపు నిండా మనకెట్లా అంటే అంత ఆహ్, పరిపూర్ణంగా కడుపు నిండిపోయేదంట. ఇవన్నీ సందేశాలు రాసేసరికి. ఎందుకంటే ఆ శక్తి అంత బాగా వచ్చేదంట ఆ సందేశాల్లో. ఈ బాబాజీ ఆహ్, చెప్ ఈ రాసే టైంలో ఆవిడ చాలా తక్కువ తిన్నారంట. కాకపోతే కొంచెము బాబాజీ చెప్పడం మూలాన కెఫీర్ అండ్ టోర్టియాస్ అరుగులా తినమని ఆవిడకి చెప్పేవారంట. ఈ ఆటోమేటిక్ రైటింగ్ ప్రక్రియ నన్ను ఇంకా విస్మయానికి గురి చేస్తూనే ఉంటుంది. ఉన్నత తలాల నుంచి సందేశాలను అందుకోవడానికి లేదా ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి మార్గదర్శ ఆత్మలను లేదా ప్రజ్ఞతను ఒక వ్యక్తి యొక్క చేతిని వ్రాయడానికి వినియోగించుకోవడానికి అనుమతించే ప్రక్రియే ఆటోమేటిక్ రైటింగ్ అనబడుతుందని చెబుతారు. అంటే హయ్యర్ డైమెన్షన్స్ నుండి బాబాజీ లాంటి ఉన్నత ఆత్మల నుండి ఆ ఆత్మశక్తిను అత్యున్నతమైన ఆత్మశక్తి ఆ జ్ఞానాన్ని మనకి అందించబడి అది రాయడం ఈవిడెప్పుడు ఆశ్చర్యముతో ఉంచేదంట. అదే ఆటోమేటిక్ రైటింగ్ అన్నమాట. కొన్నిసార్లు అది ట్రాన్స్ రైటింగ్ అని కూడా పిలువబడుతుంది. అంటే కొన్నిసార్లు ఆవిడకి ఒక మైమరిచిపోయిన స్థితి కూడా వచ్చేదంట. దాన్ని ట్రాన్స్ రైటింగ్ అంటారని చెప్తున్నారు. ఎందుకంటే అది వేగంగా ఏ తీర్పులు లేకుండా చేయబడుతుంది. దానిని గ్రహించేవారు తమ మనసులోకి ఏది వస్తే అది చైతన్యం లేకుండా ట్రాన్స్‌లో ఉన్నట్టుగా వ్రాస్తారు. ఈ ఆటోమేటిక్ రైటింగ్ అయ్యేటప్పుడు ఇంకసలు వాళ్ళకి తెలీదంట. ఏ జడ్జ్‌మెంట్స్ చేయకుండా, తీర్మానాలు చేయకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఏది వాళ్ళు గ్రహిస్తే అదే ఆ చైతన్యమో లేకపోతే ఆ ట్రాన్స్‌లో ఉన్నట్టు రాస్తారంట. చేతనా మానసం చేత ఆటంకపరచకుండా వాస్తవ ఆత్మ ఎక్కడైతే నివసిస్తుందో ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి ప్రవేశించడానికి అది అనుమతిస్తుంది అని విశ్వసించబడుతుంది. అక్కడ గాఢమైన మరియు గుప్త ఆలోచనలు పొందవచ్చు. అంటే ఈ ట్రాన్స్ రైటింగ్, ఈ రైటింగ్ ఆటోమేటిక్ రైటింగ్‌లో ఆహ్, మనలో ఉన్న చేతన, మానసము చేత ఆటంకపరచకుండా అంటే మనలో ఉన్న చేతన కూడా మళ్ళీ మనకి ఎలాంటి ఆహ్, ఆటంకాలు రాకుండా వాస్తవ ఆత్మ అంటే ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మని ఎక్కడైతే నివసిస్తుందో ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళి వాళ్ళకి అనుమతి వచ్చి వాళ్ళు దాన్ని ట్రస్ట్ చేసి, విశ్వసించి గాఢమైన మరియు గుప్త ఆలోచన అంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న ఆ డీప్ ఆలోచనలవన్నీ తీసుకొని రాస్తారంట. ఎఫ్.డబ్ల్యూ.హెచ్. మైయర్స్ అనే ఒక శాస్త్రజ్ఞుడు ఆటోమేటిక్ రైటింగ్ అనుభవం పొందిన తర్వాత తన స్వీయ యోచన కోసం ఇలా వ్రాసుకున్నారు. శూన్యం నుంచి సమాధానం ఇస్తున్న సర్వం ఏదైనా ఉందా? అంటే ఇంకా ఆయన ఒక్కటే సెంటెన్స్ రాశారంట. అంటే శూన్యం నుంచి సమాధానం ఇస్తున్న స్వరం ఏదైనా ఉందా? అంటే ఆ శూన్యంలో ఒక స్వరము, ఒక వాయిస్ ఉంటుందంటారు కదా! అదే ఈ ఆటోమేటిక్ రైటింగ్ అని ఎఫ్.డబ్ల్యూ.హెచ్. మైయర్స్ అన్న సైంటిస్ట్ రాసుకున్నారంట. మనం ఈ ప్రక్రియను విశ్వసించినా లేదా విశ్వసించకపోయినా మనస్సు మరియు దాని అపరిమిత శక్తి గురించి ఎరుక మనకు ఉన్నా లేకపోయినా ఆ విశ్వాసం లేదా అవిశ్వాసం బాబాజీ యొక్క సందేశంపై ప్రభావం చూపదు. అలాగే అది బుద్ధుడు లేదా జీసస్ యొక్క సందేశం పైన ప్రభావం చూపదు. అంటే ఈ ప్రక్రియ ఒకళ్ళు మనం విశ్వసించినా, మన మనసుతో నమ్మినా, మన లిమిటెడ్ శక్తితో గుర్తించినా, లేకపోతే విశ్వాసం ఉన్నా
ఏది ఈ బాబాజీ ఇచ్చే సందేశం మీద కానీ జీసస్ బుద్ధుడు ఇచ్చే సందేశం మీద ఎలాంటి ప్రభావము ఉండదంట. ఒకసారి నేను A Course of Miracles లో ఈ తదుపరి వాక్యాన్ని చదివాను. కేవలం దీనిని మాత్రమే గుర్తుంచుకోండి. మీరు మీ అభిప్రాయాలను నమ్మవలసిన అవసరం లేదు. మీరు వాటిని అవసరము లేదు, మరియు మీరు వాటిని స్వాగతించవలసిన అవసరము కూడా లేదు. వాటిలో కొన్నింటిని మీరు చురుకుగా నిరోధించవచ్చు. ఇవి ఏమీ ముఖ్యం కాదు లేదా వాటి ప్రయోజనాన్ని తగ్గించవు. అంటే ఈవిడ ఒక కోట్ రాసుకున్నారంట, A Course of Miracles అన్న దాని మీదకి వెళ్ళినప్పుడు. అంటే ఈ ఆటోమేటిక్ రైటింగ్ కూడా ఒక మిరకల్ లాగా అవుతుంది అని ఆవిడకి నచ్చింది ఆవిడ చెప్తున్నారంట. ఏంటంటే మన అభిప్రాయాలు కానీ మన అంగీకారం కానీ మనము మన స్వాగతించడం అంటే మనము యాక్సెప్ట్ చేసిన ఇవేవి కూడా మనం ఒక్కొక్కసారి దాన్ని నిరోధిస్తాం కూడా అన్నమాట, ఖండిస్తాం. ఏది ముఖ్యం కాదంట. వాటికి ప్రయోజనము ఈ ప్రయోజనాన్ని తగ్గించదు. అంటే ఈ ఆటోమేటిక్ రైటింగ్ ఏదైతే వస్తుందో దివ్య సందేశాలు వాటిని ఏది తగ్గించదంట. బాబాజీ కోరిన విధంగా ఈ పుస్తకం 4 అధ్యాయాలుగా విభజింపబడినది. ప్రతి అధ్యాయం 27 సందేశాలను కలిగి ఉంటుంది. దీనిని చదవడం అనేది ముద్రలు, ప్రాణాయామము మరియు మంత్రాలు వ్రాయబడిన పదాల ద్వారా అనుభవం పొందబడే క్రియాయోగ అభ్యాసం లాంటిదని బాబాజీ చెప్పారు. అంటే ఈ పుస్తకాన్ని 4 భాగాలుగా 4 అధ్యాయాలుగా విభజించారనమాట. ప్రతి అధ్యాయంలో 27 సందేశాలు ఉన్నాయి. 4 అధ్యాయాలు 27 సందేశాలంటే మనకి అదే ఈ 108 సందేశాలు అన్నమాట. దీన్ని చదవడము అనేది ముద్రలు, ప్రాణాయామము మరియు మంత్రాలు వీటిలో పదాల ద్వారా ఇమడబడిచి ఉన్నాయంట. మనకి అనుభవం వీటిని చదివిన ద్వారా మనకి క్రియాయోగ అభ్యాసం చేసిన లాంటి అనుభవం పొందడానికి అనేసి, అంటే చాలా సింపుల్గా మనమున్న ఈ దైనందిక జీవితంలో ఈ పుస్తకం చదివితే క్రియాయోగ చేసిన వచ్చే ఫలితం వస్తుందని బాబాజీ చెప్పారు. క్రియాయోగ అభ్యాసం 5 దశల అభ్యాసం అని నాకు తెలుసు కనుక మనకు 5 అధ్యాయాలు ఉంటాయని నేను అనుకున్నాను. కాదు, కేవలం 4 మాత్రమే అని బాబాజీ చెప్పారు. మరియు ఆ 4 పేర్లను నాకు ఇచ్చారు. ఈ పుస్తకాన్ని చదవడం అనే ప్రక్రియలో మనస్సు మరియు హృదయాలతో పాటు కళ్ళు యోగా చేస్తూ ఉంటాయి మరియు శరీరం నిశ్చలంగా ఉంటుందని బాబాజీ నాకు చెప్పారు. ఎందుకంటే చదవడం అనే ప్రక్రియకు నిశ్చలత్వం, కేంద్రీకరణ మరియు శ్వాసించడం అవసరం. అది అప్రయత్నమైనది. అది కేవలం సంభవిస్తుంది. అంటే మామూలు క్రియాయోగాలో 5 అభ్యాసాలు ఉంటాయంట. అందుకని ఈవిడ 5 అధ్యాయాలు ఉంటాయంటే కాదు, 4 అని బాబాజీ చెప్పారంట. ఈ పుస్తకం చదవడం వలన ఈ ప్రక్రియలో మన మనస్సు మళ్ళీ హృదయముతో పాటు కళ్ళు కూడా యోగా చేస్తాయంట. అంటే ఒక పుస్తకం చదువుతున్నప్పుడు అండ్ శరీరమేమో నిశ్చలంగా ఉంటుంది. అంటే మనస్సు, హృదయము, కళ్ళు, శరీరము ఈ 4 ఒకటే ఫోకస్ మీద ఉంటాయన్నమాట. ఎందుకంటే నిశ్చలంగా ఉంటుంది మనస్సు. మనమేమో కళ్ళని కేంద్రీకరించాలి, శరీరంతో శ్వాసించాలి. ఇవన్నీ అప్రయత్నంగా జరిగిపోతాయంట, కేవలం సంభవిస్తాయి. మనము వాటిని మళ్ళీ ఏదో స్పెషల్ ఫోకస్ పెట్టాలని కూడా ఉండదన్నమాట. నాకు ఇవ్వబడిన విధంగానే నేను ఈ సందేశాలను వ్రాసాను. కోరబడిన ఏ మార్పులు చేయాలని నేను అనుకోవడం లేదు. ఈ వ్రాతపత్రిక మరింత రూపాన్ని ఇవ్వాలని ప్రచురణకర్తలు సూచించారు, కానీ దానిని అలాగే ఉండనివ్వని
సూచించాను. బాబాజీ నాకిచ్చిన సందేశాలు తేదీల వారీగా ఉన్నాయి. కొన్నిసార్లు వాక్యాలు లేదా పదాలు పెద్ద అక్షరాల్లో విభిన్న పౌనఃపున్యాన్ని ప్రకంపచేందుకు వ్రాయబడ్డాయి మరియు అవి అంతరంగంలోని సేవకు, దివ్యమైన సేవకు వంగి నమస్కారం చేయడం యొక్క ప్రతిధ్వని కలిగి ఉంటాయని బాబాజీ చెబుతారు. అంటే ఈవిడేమి సవరించలేదు, వచ్చిన మెసేజ్ వచ్చినట్టే రాశారు సందేశాన్ని. పబ్లిషర్స్ ఏమో కొంచెము మారుస్తామా అంటే కూడా మార్చకూడదు, తేదీల ప్రకారంగా బాబాజీ ఎలా ఇచ్చారో అలాగే ఉండాలి. ఎందుకంటే వాక్యాలు పదాలు కొన్ని ఎంఫసైజ్ చేసి క్యాపిటలైజ్ చేస్తున్నాయంట. ఎందుకంటే వాటిలో ఒక పౌనఃపున్యం అంటే ఫ్రీక్వెన్సీ ఉందంట. అలాగే మనము అందించాలన్నమాట. మళ్ళీ మనము అంతరంగంలోకి వెళ్ళి సేవ, దివ్యమైన సేవ చేయాలి అని, అది చేసినట్లుగా వంగి మనం నమస్కారం చేస్తున్నట్లుగా ప్రతిధ్వనిస్తాయంటే ఈ సందేశాలు. సరిగ్గా బాబాజీ చెప్పిన విధంగా నవంబర్ 22, 2004 నాడు ఈ వ్రాతపత్రి పూర్తి అయింది. ఆ రోజు నా కుమారుడి జన్మదినం. నేను నా వంతు కృషి చేశాను మరియు నేను ఎంతో కృతజ్ఞురాల్ని. క్రీస్తులా, బుద్ధుడిలా మరియు జ్ఞానోదయం పొందిన వారందరి సందేశాల ఎవరి సందేశమైతే ఏకపదంలో ప్రేమ అవుతుందో అది శ్రీ బాబాజీ నాగరాజ్ గారి యొక్క ఆశీర్వాదాలు అందుకోవడం మరియు ఈ ప్రక్రియలో మిమ్మల్ని మీరు కలుపుకునేందుకు అనుమతించడం అనేది ఇకపై మీ ఇష్టం. అంటే 22 నవంబర్ 2004 వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు నాటికి ఇది మొత్తం పూర్తయిందంట. అండ్ ఆవిడ చాలా కృతజ్ఞతతో ఉన్నారు, కృషి కూడా చేశారు. అంటే మనకేం చెప్తున్నారంటే ఏ పనైనా జరగాలంటే మనం కృషి చేయాలి, మళ్ళీ మనకి కృతజ్ఞతాభావం అన్నది కూడా ఉండాలని గుర్తు చేస్తున్నారు. క్రీస్తులాగా, బుద్ధుడిలాగా మరియు జ్ఞానోదయం పొందిన వారి సందేశంలాగా ఎవరైతే సందేశం అయితే ఏకపదంలో ప్రేమ, అంటే బాబాజీ అందించిన, బుద్ధుడు అందించిన, జ్ఞానోదయం పొందిన వారు అందించిన ఒకటే పదం, అదేంటంటే ప్రేమ అన్నమాట. అది మనకు ఆశీర్వాదము. ఈ అందరినీ కలుపుకోండి అంటే వన్నెస్లో ఉండండి అని చెప్తున్నారు. నేను చేసింది నేను చేశాను, ఇక మీరు ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని కేవలం విశ్వసించండి అని మాత్రమే అడగగలను, అంతే. చదవండి మరియు వాక్యాల వరసలు మధ్య మరియు పదాలకు అతీతంగా శ్వాసించండి. వ్రాయబడిన నిర్ణీత పేరులను మర్చిపోండి. మరి ఒక అనుభవముగా శాశ్వత ప్రేమ, శాశ్వత జీవితం, శాశ్వత విశ్వాసపు సంభావ్యత యొక్క ఎరుకలోనికి ప్రవేశించడం ద్వారా పొందండి. మిమ్మల్ని మీరు ప్రేమతో ఉన్నత పరుచుకోండి. అస్తిత్వంతో శృంగారం నేర్పండి. వారి ఆ శృంగారం శాశ్వతంగా మీ అంతరంగంలో ఉండేందుకు అనుమతించండి. మనము ఈ పుస్తకం చదవాలంటే విశ్వాసం ఉండాలి. అండ్ చదివినప్పుడు వాక్యాలలో, వరుసలలో, మధ్యలో అంటే ఆ పదాలలో అందులో వచ్చే గ్యాప్లో కూడా మనము ఎరుక పెట్టాలి. అంటే నాకు శ్వాసించండి, అతీతంగా శ్వాసించండి అంటే మనం చాలా ఉన్నతంగా శ్వాసించాలి అని చెప్తున్నారనమాట. ఈ అనుభవము శాశ్వత ప్రేమ, శాశ్వతంగా ఉంటుంది ప్రేమ, శాశ్వత జీవితం, శాశ్వత విశ్వాసం, ఇవన్నీ ఎరుకతో చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమే ఉన్నతమైనదని. దానితో మనము ఒక ఉన్నతమైన శృంగారం చేయండి, అది పంచుకోండి, మీ అంతరంగంలోకి తీసుకుని వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక చదవండి. సరళత, వినమ్రత, సత్యము మరియు ప్రేమల యొక్క మూలాలను
జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దివ్యమైన మరియు సరళమైన ఆహ్వానానికి మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకండి, ఇంకా చదవండి. సింపుల్గా ఉన్న ఈ మెసేజెస్ వినమ్రతతో సత్యము మరియు ప్రేమ ఉన్న ఈ ఈ మూలాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. దివ్యమైన సరళమైన ఈ ఆహ్వానానికి మిమ్మల్ని అందరినీ మీరందరూ ఓపెన్గా ఉండండి అని చెప్తున్నారనమాట. అందరిలోనూ ఉన్న ఆ దివ్య గురువుకు నేను ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రపంచం యొక్క బిడ్డల సేవలో. ఇవాన్ డెలాఫ్లోర్. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యమైన ప్రేమ ఉంది, గురువు ఉన్నారు, వారిని గుర్తించి నమస్కారం చేస్తున్నాను, సేవలో ఉన్నాను అని చెప్తున్నారు. పీఠిక, రెండవ పీఠిక అన్నమాట. ముందు మాట, ప్రేమకు ఆహ్వానం. ఇవాన్ డెలాఫ్లోర్, సెప్టెంబర్ 20, 2024. అమరత్వానికి ప్రతీక అయిన అవతారమూర్తి మరియు బోధిసత్వునిలా మానవాళిని కాపాడడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి భూగ్రహంపై ఉండిపోవాలని ఎంపిక చేసుకున్న బాబాజీ నాగరాజును మొట్టమొదట కలిసి ప్రేమకు ఆహ్వానం, ఇన్విటేషన్ టు లవ్, వ్రాసి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. బోధిసత్వ ఎవరంటే తన ఆత్మ సాక్షాత్కారాన్ని చేరుకొని ఇతరుల బాధల్ని ఉపశమనింప చేయడానికి ఈ ప్రపంచంలోనే నిలిచిపోవాలని ఎంపిక చేసుకున్నవాడు. అంటే బాబాజీ ఒక బోధిసత్వ లాగా, ఎందుకంటే ఆయన మనందరి బాధల్ని తీసేయడానికి ఎంపిక చేసుకున్నారు కదా. ఈవిడి రాసి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఆ అవతారమూర్తిని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, బాబాజీ నాగరాజ్ గారిని అని ప్రేమకు ఆహ్వానము పుస్తకం ద్వారా అని చెప్తున్నారు. గడిచిన ఇన్ని సంవత్సరాలలో బాబాజీతో మరియు క్రియాయోగ పరంపరతో నా సంబంధం నన్నే కాకుండా నాతో పాటు భారతదేశానికి వచ్చిన 5గురితో కూడా చిన్న సమూహం పైన కూడా లోతైన ప్రభావాన్ని చూపింది. మేము ఋషికేశ్లోని క్రియాయోగ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడ మా ఆత్మలో శాశ్వతంగా చెక్కబడిన దైవ దర్శనాన్ని పొందాము. ఈ అన్వేషణ యాత్ర క్రియాయోగ పరంపరతో నా సంబంధాన్ని పటిష్టం చేయడమే కాకుండా నాలో భారతదేశం పట్ల శాశ్వతమైన ప్రేమను మేల్కొల్పింది. ఈ ప్రేమ కాలంతో పాటు బలపడింది. ఈవిడి క్రియాయోగ పరంపరలో కొంతమంది కలిసి 5గురు కలిసి చిన్న గ్రూప్ అయిన వాళ్ళు ఋషికేశ్లో ఆశ్రమంలో వెళ్తే వాళ్ళకి బాబాజీ దివ్య దర్శనం అయిందంట. అందుకనే వీళ్ళపైన చాలా ప్రభావం ఉంది అని చెప్తున్నారు. ఈ అన్వేషణ యాత్రలో క్రియాయోగ పరంపరతో ఇంకా వాళ్ళ సంబంధం బాగా బలిష్టమైందని చెప్తున్నారు. అండ్ భారతదేశంపై శాశ్వతంగా ప్రేమ ఆవిడికి కలిగిందంట. ఆ ప్రేమ కూడా ఇంకా బలపడిందంట. నేను భారతదేశంలో కాలు పెట్టిన క్షణం నుండి నా స్వంత ఇంటికి వచ్చినట్లుగా అనుభూతి పొందాను. ప్రపంచంలో కొన్ని స్థలాలు ఉన్నాయి, అవి లోతైన అనుబంధం భావనను కలిగిస్తాయి. అయితే ప్రజలు తరచుగా ఏమంటారంటే హృదయం ఎక్కడ ఉందో ఇల్లు అక్కడ ఉందని. కొన్ని స్థలాలు మన ఆత్మతో ప్రతిధ్వనిస్తాయి. అవి కర్మ సంబంధమైనవిగా, దాదాపు విధిరాతగా ప్రతిధ్వనిస్తాయి. నేను భారతదేశం యొక్క ఆహారంతో, ప్రజలతో, శక్తితో, ఇంకా అన్నిటికంటే ఎక్కువగా భారతదేశం యొక్క సుసంపన్నమైన ఆధ్యాత్మిక వారసత్వంతో ఆకర్షితురాలనయ్యాను. అంటే భారతదేశంకి వెళ్ళినప్పటి నుండి ఆవిడ సొంత ఇంటికి వెళ్ళినట్టే అనిపించిందంట. ఎందుకంటే మన ఆత్మ మన హృదయం ఎక్కడుంటుందో మనకి అక్కడ అది మనకి ఇల్లులాగా అనిపించి చాలా మనకి ఒక లోతైన అనుబంధం కలుగుతుంది అనమాట. కొన్నేమో ఆత్మతో మనము బాగా
కనెక్ట్ అయిపోతామనమాట. కొన్నేమో కర్మ సంబంధంగా అనిపిస్తాయి. కొన్నేమో విధి రాతన అని అనుకుంటాం. కానీ వీడికి భారతదేశంలో అన్నిటికన్నా నచ్చింది అక్కడ ఉన్న ప్రజలు, ఆహారమే కాకుండా ఒక శక్తి ఉందంట. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక సుసంపన్నం. అదే కదా మన భారతదేశంలో ఉన్న గొప్ప మనకున్న ఆధ్యాత్మిక సంపదే. అది మన భారతదేశానికి అదొక మనకి ఒక మకుటం లాంటిది కదా. అదే ఆవిడని బాగా ఆకర్షించిందంట, ఆ వారసత్వం. భారతదేశం ప్రపంచానికి ఉపనిషత్తుల నుండి, మహాభారతం యొక్క ఇతిహాస బోధల నుండి, భగవద్గీత యొక్క పవిత్ర శ్లోకాల నుండి, వేదాల యొక్క ప్రాచీన అధ్యయనాల నుండి లోతైన జ్ఞానాన్ని ఇచ్చింది. ఎక్కడైతే సిద్ధార్థ గౌతముడు జ్ఞానోదయం పొందాడో ఆ పవిత్ర భూమి అయిన బోధ గయ నన్ను ఎల్లప్పుడూ ఈ భూమి యొక్క ఆధ్యాత్మిక హృదయంలోకి గాఢంగా పిలుస్తోంది. భారతదేశంలో ఆవిడ చెప్తున్నారనమాట, మనకి ఉపనిషత్తులున్నాయి, మహాభారతం ఉంది, ఇతిహాసము, భగవద్గీత, పవిత్ర శ్లోకాలు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరమాత్మ నోటి నుండి వెళ్ళబడిన భగవద్గీత, వేదాలు, మళ్ళీ వేదాల నుండి వచ్చే జ్ఞానము, గౌతమ బుద్ధుడు జ్ఞానం పొందిన బోధగయ ఈ భూమి యొక్క ఆధ్యాత్మిక హృదయంలోనికి గాఢంగా పిలుస్తోందంట. అంటే ఇంకా ఆ భూమిలో ఎన్ని ఉండాలో ఆధ్యాత్మికంగా మనకి ఎదుగుదలకి అన్నీ ఉన్నాయంట. అటు ఉపనిషత్తులు, మహాభారతము, భగవద్గీత, సిద్ధులు అందరూ ఆకర్షింపజేశారంట ఆవిడ్ని. భారతదేశానికి బాబాజీ, నాగరాజుకి మరియు అద్భుతమైన ప్రజలు ఎవరైతే ఇన్విటేషన్ టు లవ్ ని ప్రేమకు ఆహ్వానంగా అనుగ్రహ భాష అయిన తెలుగులోకి తీర్చిదిద్దారో వారందరికీ నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది ఒక అద్భుతం. నేను ఇంకా ఆశ్చర్యపోతూనే ఉంటాను. ఈ గ్రంథరాజ్యము నాకే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రజలకు అనుగ్రహము యొక్క నిధి మరియు మోక్షానికి దారి. ఈ బాబాజీ ద్వారా అందించబడిన ఈ అద్భుతమైన గ్రంథము అని చెప్తున్నారనమాట. ఈ ప్రేమకు ఆహ్వానం అన్న అనుగ్రహ భాషణ బాబాజీ ద్వారా వచ్చిన సందేశాలు కదా. ఆవిడ హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ఇది ఒక అద్భుతమైన గ్రంథమని ఆవిడ్ని ప్రతిసారి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఆవిడైతే ఏదైతే అనుభూతి చెందారో అది మన చదివే ప్రతి వారికి కూడా అంతే అనుగ్రహము, మోక్షానికి దారి అవ్వాలని చెప్తున్నారు. నేను భారతదేశం తిరిగి వద్దామని చూస్తున్నప్పుడు బాబాజీ మార్గదర్శకత్వం నన్ను ఎల్లప్పుడూ సరళంగా అందరికీ సేవ చేసేందుకు తుదుపరి అడుగులు వేసేలాగా ముందుకు నడిపిస్తుంది. 20 సంవత్సరాల ముందు చెప్పాను మరియు ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ జీవితం ఒక సజీవ గుర్తు, ఒక సజీవ జ్ఞాపికలాగా మారాలి. ఇన్విటేషన్ టు లవ్, ప్రేమకు ఆహ్వానం, ప్రేమకు ఆహ్వానం. భారతదేశం మళ్ళీ ఆవిడ వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ కూడా ఆవిడకి బాబాజీ గైడెన్స్ ఎప్పుడు ఉందన్నమాట ముందుకు వెళ్ళడానికి. 20 సంవత్సరాల క్రితం ఆవిడ రాసినప్పుడు చెప్పారు, మీ జీవితం ఒక సజీవ గుర్తు, ఒక సజీవ జ్ఞాపికలాగా మారాలంట. ఈ ఇన్విటేషన్ టు లవ్, ప్రేమకు ఆహ్వానం అని చదివేటప్పుడు అందరికీ మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నారు ఇవానే డెల్ఫ్లోర్. అంటే మనం కూడా ఎంతో గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఇది ఇంగ్లీష్లో ఉన్నది, మళ్ళీ తెలుగులో అనువాదించిన వారందరికీ కూడా కృతజ్ఞత. ఎందుకంటే ఈరోజు మనకి ఈ అవకాశము తెలుగులో చెప్పుకోవడానికి కలిగింది కనుక కృతజ్ఞతలు. ఇది
ఇంకొంచెం టైం ఉంటే నేను జస్ట్ ఒక 2 పేజెస్ ఉంది. చదివేస్తే మనము నెక్స్ట్ సెషన్ నుండి యాక్చువల్ బుక్‌లోకి వెళ్ళొచ్చనమాట. ఈ కృతజ్ఞతలు శ్రీ మహావతార్ బాబాజీ కుటుంబ సభ్యులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్ డెల్‌ఫ్లోర్ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ఇన్విటేషన్ టు లవ్ 108 రిమైండర్స్ ఫర్ ఎన్‌లైటెన్డ్ వన్స్ ఆంగ్లంలో ప్రచురింపబడింది. ఈ దివ్య గ్రంథం నా జీవితంలోకి 2009లో ఫేస్‌బుక్ స్నేహితురాలు హెదర్ ఓహారో ద్వారా వచ్చింది. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదించాలనే తపన నాలో కలిగింది. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం పుస్తకం రచయిత అయిన ఇవాన్ డెల్‌ఫ్లోర్ గారిని సంప్రదించడం, వారు దీనిని అనుమతించడం జరిగింది. 2009లో ఇన్విటేషన్ టు లవ్ ప్రేమకు ఆహ్వానంగా రూపాంతరం చెందింది. అదే సంవత్సరం జూన్ నెలలో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ దివ్యహస్తాల మీదుగా తెలుగు ప్రపంచానికి అందించడం జరిగింది. ఈ తెలుగులో అనువాదించిన విశ్వనాథ్ గారు ఒకసారి ఫేస్‌బుక్‌లో ఆయన ఫ్రెండ్ హెదర్ ఓహారో ద్వారా ఈ బుక్‌ని చూసారంట. ఆయనను ఆకర్షించి తెలుగులోకి అనువాదం చేయాలని కోరిక పుడితే ఆథర్‌ని సంప్రదించి ఆవిడ ఒప్పుకుంటే మనకి ఈయన అనువాదం చేసి బ్రహ్మర్షి పత్రిజీ గారి స్వహస్తాల మీదుగా 2009 జూన్‌లో ఇది ఆవర్షించబడిందనమాట. ప్రపంచానికి అందింది. ఈ పుస్తకం ప్రచురించిన అనంతరం నేను నివసిస్తున్న ప్రాంతం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ 13 సంవత్సరాల కాలంలో ఈ పుస్తకం ఎంతో మందిని చేరి వారు ఎన్నో దివ్యమైన అనుభవాలు పొందారు. 13 సంవత్సరాల తర్వాత 2022లో మహావతార్ బాబాజీ జన్మించిన ప్రదేశానికి వెళ్ళి రైల్లో తిరిగి వస్తుండగా ఫేస్‌బుక్‌లోని ఒక ఆధ్యాత్మిక స్వాధ్యాయం గ్రూప్‌లో ఈ పుస్తక స్వాధ్యాయం జరగబోతుంది అనే విషయం తెలిసింది. ఈ పుస్తకాలు ఇంకా సాధకులకి అందాలనే విషయం అర్థమైంది. 2 వారాల్లో మరొక 1000 పుస్తకాలు ముద్రించడం జరిగింది. అందుకు కావలసిన సంపద కూడా గంటల్లో వ్యవధిలోనే సమకూర్చడం జరిగింది. ఈయన 13 సంవత్సరాల తర్వాత 2022లో మహావతార్ బాబాజీ జన్మించిన ప్రదేశం పెరింగ్‌పట్టి అని చెన్నైలో ఒక గ్రామంకి వెళ్ళి వస్తా అంటే అక్కడ ఫేస్‌బుక్‌లో ఈ పుస్తకం మనలాగే ఎవరో గ్రూప్‌లో స్వాధ్యాయం చేస్తున్నారంట. అది ఈయనకి ఇన్‌స్పిరేషన్ ఇచ్చి ఇంకా చాలా మందికి ఈ బుక్కు అందాలి అని ఇంకొక 1000 బుక్కులు ప్రింట్ చేశారంటే దానికి కావాల్సినవన్నీ కూడా ఈయనకి చాలా చక్కగా అందినియి. 13 సంవత్సరాల క్రితం ప్రచురించి వదిలివేసిన ఈ పుస్తకాన్ని ఎంతోమంది వారి సాధనా మార్గంగా వారి జీవితాన్ని మార్గదర్శిగా ఎంపిక చేసుకున్నారు. ప్రేమకు ఆహ్వానం వారి గుండె చప్పుడయ్యింది. నిత్యం ఎదుర్కొనే అనేక సవాళ్ళకి ఇది ఒక ప్రేమ గుళిక. ఇదొక ప్రచండ శక్తిగా ఎందరినో తాకింది. వారి జీవితాలను మార్చింది. నేను దీన్ని పుస్తకం అంటున్నాను కానీ ఇది ఒక పరమాద్భుతమైన ప్రేమధార. ఈ ప్రేమధారలో తడిసి ముద్దైన వారి అనుభవాలు, అనుభూతులు కోకొల్లలు. ఈ ప్రేమధార సాధకులకు స్వయాన బాబాజీయే ఈ ప్రేమ కావ్యంలోని ప్రతి అక్షరంలోనూ, ప్రతి పదములోనూ, వాటి మధ్య ఉన్న ఖాళీలలోనూ బాబాజీ ఉనికిని, వారి మహా చైతన్య శక్తిని, ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన ఎందరో అనుభవం పొందారు. అంటే ఈ 13 సంవత్సరాల్లో ఇది ఎంతో మందిని మార్గనిర్దేశం చేసిందంట. వాళ్ళకున్న సవాళ్ళకి ఇదొక ప్రేమ గుళిక అయిందంటే ఒక మెడిసిన్ లాగా అయిపోయిందనమాట. ఒక ప్రచండ శక్తితో ఉంది. ఇది మనము ఒక పుస్తకం అనుకుంటున్నాం గానీ ఇది ఒక ప్రేమ దార అంట. పరమాద్భుతమైన ఆ ప్రేమ దార ఎవరిది? బాబాజీ ప్రేమ దార అనమాట. చాలా మందికి అనుభవాలు వచ్చినాయంట. ఇందులో ప్రతి అక్షరమే కాకుండా దాని పదాలు మధ్యలో ఉన్న ఖాళీలలో కూడా
బాబాజీ ఉనికి ఉంది. ఆ చైతన్య శక్తి ఉంది. ఆహ్, అది చాలామంది స్వీకరించారు. మనం కూడా అదే అనుభూతి పొందాలని ఆశిస్తాము. బాబాజీ మనకి అలాగే ఆయన స్పర్శ తెలియచేయాలనమాట. ఈ పుస్తకంలోని దివ్య జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలని సంకల్పించే అనేక జూమ్ మీటింగ్స్ ద్వారా, అనేక సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పుస్తకాన్ని పంచుకుని ఎందరో దివ్యమైన అనుభవాలు పొందడానికి కృషి చేసిన శ్రీ అల్లా బక్ష్ గారికి, శ్రీమతి దేవికా గారికి, శ్రీమతి పుష్ప గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి నీలిమా గారికి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక రూపాల్లో సహాయపడే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అంటే ఈ దివ్య పుస్తకము ఇలా రూపొందడానికి ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా చేశారో వారందరికీ ఈయన కృతజ్ఞతలు చెప్తున్నారు. బాబాజీ జ్ఞాపికలు అందరికీ చేరాలని తపన, సంకల్పంతో ఈ పుస్తకాన్ని ఎంతో మందికి పరిచయం చేసి పరోక్షంగా ఈ జ్ఞానం అందరికీ అందేలా కృషి చేసిన శ్రీ మధుబాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అంటే ఈ మధుబాబు గారు ఇంకా కీలక పాత్ర వహించారంట అందరికీ చేరడానికి. 2009లో ప్రచురించిన ఈ పుస్తకం ఎంతో మందికి ప్రియమైనది అయినప్పటికీ ఎందుకో సంపూర్ణంగా అనువాదం జరగలేదు. తిరిగి అనువాదం చేస్తే బాగుంటుందనిపించింది నాకు. అలా 2024 ఏప్రిల్లో అనువదించడం మొదలుపెట్టాం. ఒకే గూటికి పక్షులన్నీ ఒక దగ్గరికి చేరినట్టుగా బాబాజీ ఈ కార్యం కోసం నియమించిన వారందరూ క్రమంగా ఒక దగ్గరికి చేరారు. శ్రీమతి సి గౌతమి గారు, శ్రీమతి మర్రివాడ మాధవి గారు, శ్రీమతి ఎస్ శైలజ గారు, శ్రీమతి ఎన్ జ్వాల గారు, శ్రీమతి సుధ గారు మరియు శ్రీమతి శ్రీ పాదవల్లి గారు ఈ అనువాదం జరిగింది. గారులతో ఈ అనువాదం జరిగింది. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఎంతో మంది ఈ ఆయనకి 2009లో చేసిన అనువాదం పరిపూర్ణంగా అనిపించలేదు. ఇంకొంచెము దీన్ని బాగు చేస్తే బాగుండు. అంటే మనకి సందేశం ఏంటంటే మనము ఏదన్నా చేసినప్పుడు, ఏదన్నా ఒక స్థాయికి చేరినప్పుడు ఇంకా దానికి ఇంప్రూవ్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, చేయగలము అన్న సందేశము ఉందని నాకు అనిపిస్తుంది అనమాట. దీనికి ఈయనకి కావాల్సిన సహాయం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. బాబాజీ ఎన్నో విధాలుగా మాకు పరీక్షలు పెట్టి మమ్మల్ని సానపెట్టి ఈ మహత్తర కార్యానికి సిద్ధం చేశారు. ఈ నూతన పుస్తక స్వాధ్యాయంలో అనేక మంది లోతైన ధ్యానానుభావనలు పొందడం, ఉన్నత శక్తి ప్రకంపనను అనుభూతి చెందడం వల్ల మేము చేసిన పనిలో సఫలీకృతం అవ్వాలని భావిస్తున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటూ అనేక సార్లు మాకు డిటిపి అందించి శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీకృష్ణ కామేశ్వర్ గారికి, ప్రింటింగ్ ప్రెస్ ప్రగతి ప్రింటర్స్ వెంకటేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే బాబాజీ మనకి ఏ పని చేసినా ఎంతో కొంత పరీక్షలు వస్తేనే మనము దాని మీద ఇంకా శ్రద్ధ పెట్టి సానపెట్టి ఇంకా బాగా దాన్ని పర్ఫెక్ట్గా చేస్తామన్నమాట. అంటే ఈజీగా వచ్చేస్తే దాని విలువ తెలియదని కొన్ని పరీక్షలు ఎదుర్కొన్నారు. కానీ వీళ్ళు స్వాధ్యాయం చేశారు, దివ్యానుభూతులు పొందారు, ఉన్నత శక్తిని కూడా పొంది ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో సఫలీకృతులయ్యారు. వీళ్ళు చేస్తున్న ఈ స్వాధ్యాయంలోనే నాకు కూడా కొంచెము దాంట్లో పార్టిసిపేట్ చేసే అనుభవించే అదృష్టం కలిగిందనమాట. ఈ ప్రేమామృతానికి మూల సూత్రులైన ప్రేమను, స్వచ్ఛతను, జ్ఞానాన్ని, సరళతను, శక్తిని, వేడుకను నిర్వచించే విధంగా ఈ పుస్తకం యొక్క కవర్ పేజీని డిజైన్ చేసి శ్రీ విజయ్ గారికి, శ్రీ వెంకటేష్ గారికి, శ్రీ గౌతమ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే మళ్ళీ ఇదివరకు ప్రచురించిన బుక్ కన్నా ఇప్పుడు కవర్ పేజ్ మళ్ళీ వీళ్ళు ఈ ప్రేమ, ఈ స్వచ్ఛత, జ్ఞానము, సరళత, మళ్ళీ అందులో ఉన్న శక్తిని కూడా
ఆ కవర్ పేజీలో వ్యక్తీకరించబడేటట్లు కవర్ పేజ్ చేశారంట. ఈ పుస్తకాన్ని ముద్రించడంతో పాటు ప్రతి జ్ఞాపికకు ఒక రాగాన్ని కూర్చి సుస్వర జ్ఞాపికగా మార్చాలన్న సంకల్పం కలిగింది. ఇవాన్ గారిని సంప్రదిస్తే తను కూడా అదే దర్శనాన్ని పొందానన్నారు. అలాగే సంగీతాన్ని అందించే పని శ్రీ ధ్యానరత్న గాన తుంబర డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారు స్వీకరించారు. బాబాజీ జ్ఞాపికలను మధురమైన రాగాలుగా వినిపిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఈ పుస్తకము ప్రచురించడమే కాకుండా ఈ విశ్వనాథ్ గారికి ప్రతి సందేశానికి ఒక సంగీతం పెట్టి ఈ మెసేజ్ ఇస్తే చాలా బాగుంటుందని అనిపించి ఇవాన్ డెన్ఫ్లోర్ గారిని సంప్రదిస్తే ఆవిడకి కూడా అదే సందేశం వచ్చిందంట. అయితే ఈ మహోన్నతమైన కార్యము పిప్పళ్ళ ప్రసాద్ గారని ఆయన చేస్తున్నారు. ఈ పుస్తకం ప్రచురణలో మేము కూడా భాగస్వాములు అవ్వాలని సంకల్పంతో ధనరూపం మరియు అనేక రూపాల సహాయం చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. నెలల తరబడి ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములై వారికి సహకరించి తోడ్పాటు అందించిన మరియు వారి సమయాన్ని ఈ కార్యం కోసం కేటాయించినందుకు, అనుమతించి ముందుకు నడిపించినందుకు వారి కుటుంబ సభ్యులకు పేరు పేరున ప్రేమపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. అంటే అందరూ ఎవరైతే భాగస్వాములో ఈ పుస్తక ప్రచురణ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తున్నారు. చివరిగా ఒక మాట, ఈ ప్రేమకు ఆహ్వానాన్ని మన్నించిన ఎందరో ఎలాగైతే జీవితంలో కుటుంబంలో ఎన్నో ఉన్నతమైన మార్పులను అభివృద్ధిని సమాధానాలను పొందారో, భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి అందుకున్నారో, అలాగే మీరు కూడా ఈ గొప్ప మార్పులు పొందాలని ఆశిస్తున్నాను. శ్రీ బాబాజీ నాగరాజు గారి జ్ఞాపికలను జీవన మార్గంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ప్రేమ, సత్యం, సరళతతో జీవించాలని, అదే మహామంత్రంగా సాధన చేయాలని ఆశిస్తున్నాను. మనం అందరం కలిసి ప్రేమేకైక మతాన్ని స్థాపించాలని, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ప్రేమనే వర్షించాలని కోరుకుంటున్నాను. అంటే ఈ పుస్తకాన్ని చదివిన వాళ్ళు ఎంతో మంది అభివృద్ధిలోకి వచ్చారంట. వాళ్ళ జీవితంలో, కుటుంబాల్లో ఎన్నో ఉన్నతమైన మార్పులు జరిగాయంట, సమాధానాలు వచ్చినాయంట. అటు భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదిగారు. అదే అనుభవాలు మనకి చదివే వారందరికీ కలగాలని, ముఖ్యంగా ప్రేమ, సత్యము, సరళత మన జీవితంలో మనము అలవర్చుకుని అది మార్గంగా అందరికీ మనము చూపించాలని చెప్తున్నారు. ప్రేమ అనే ఏకైక మతం కూడా స్థాపించుతాము. ఈ ప్రేమ మీద మనం అందరము ఈ భూమి మీద ప్రేమనే అనే వర్షాన్ని కూడా కురిపించుతామని చెప్తున్నారనమాట. నేను ఆఖరును తెలియజేస్తున్నది ఏమనగా, ఈ పుస్తకం వాస్తవ రూపం దాల్చడానికి ఎందరో మహానుభావులు మౌనంగాను ప్రేమతో ఆ సమయాన్ని తగిన సహాయం చేశారు. అలాగే ఈ కృతజ్ఞతలు రాస్తున్నప్పుడు నా మదిలో ఎంతో మంది పేర్లు స్మరణకు వస్తూ ఉన్న ఆ పేర్లన్నీ రాస్తే ఈ పుస్తకం నిండిపోవచ్చు అన్న భావనతో, కొందరు గుప్తంగా ఉండాలని కోరుకోవడం వలన వారందరి భావనలను గౌరవిస్తూ ఈ పుస్తకం కోసం సహాయం చేసిన వారందరూ ఎప్పటికీ నా హృదయంలో నిలిచి ఉంటారు. ఈ పుస్తకం వాస్తవ రూపం దాల్చడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చివరిగా ఈ ప్రయత్నంలో ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించగలరని మనవి. ఇట్లు కృతజ్ఞతలతో విశ్వనాథ్. అక్కడికి మనము ఈ పూర్వపీఠిక ఇవాన్ డెలఫ్లోర్ ఆథర్ గారి గురించి, మనకి తెలుగులో అనువాదం చేసిన విశ్వనాథ్ గారి గురించి ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము. రేపటి నెక్స్ట్ సెషన్ నుండి మనము మెసేజెస్లోకి, సందేశాల్లోకి వెళ్ళవచ్చు అన్నమాట. ఓం నమో బాబాజీ, ఓం నమో బాబాజీ, ఓం నమో బాబాజీ. థ్యాంక్ యూ అండి, అందరికీ అవకాశం ఇచ్చినందుకు.
బాబాజీ గైడెన్స్‌కి. థ్యాంక్ యూ సో మచ్ రజని గారు. థ్యాంక్ యూ రేష్మ గారు. బ్యూటిఫుల్. యాహ్! అంటే 7 అయిపోతుంది గానీ, నేను ఇది మనం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనము అధ్యాయంలోకెళ్ళొచ్చు కదా అన్నట్టు కొంచెము ఫినిష్ చేశాననమాట. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ అండి. అసలు ముందు మాటలోనే ఇంత జ్ఞానం ఇచ్చినారు. ఇంకా అసలు మెసేజెస్ ఎలా ఉంటాయా అని నాకు క్యూరియస్‌గా ఉంది. నెక్స్ట్ సెషన్. అంటే ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. జస్ట్ 1 మినిట్‌లో. అంటే షూర్. ఇది నేను చదువుతున్నప్పుడు ఇది 2022లో ఆయన హ్మ్, పెరింగపట్టికి వెళ్ళి బాబాజీ బర్త్‌డేకి మళ్ళీ ఇప్పుడు ఎనకకొస్తున్నప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ రాయాలి అని వచ్చింది కదా! సవరణ చేయాలని. అంటే అవును. అనుకోకుండా నేను కూడా 2022లో సేమ్ బాబాజీ బర్త్‌డే రోజు అక్కడికి వెళ్ళాననమాట. వావ్! వెళ్ళినప్పుడు నేను విశ్వనాథ్ గారిని మళ్ళీ కాల్ చేశా. అంటే 22 సెప్టెంబర్‌లో ఒకసారెళ్ళా ఫస్ట్ టైము. మళ్ళీ డిసెంబర్‌లోనే వెళ్ళే అనుగ్రహము నాకు బాబాజీ ఇచ్చారు. అయితే ఆ రోజు ఆయనకి కాల్ చేస్తే మేమిద్దరం జస్ట్ నేను వెళ్ళి బాబాజీ ఆహ్, అక్కడి నుండి నేను చిదంబరం వెళ్ళిపోయాను. ఆయన మళ్ళీ నేనొచ్చిన తర్వాత వచ్చారనమాట. అంటే ఇదంతా లైక్ ఒక డివైన్ కనెక్షను. అంటే ఒక అద్భుతమైన ఆ డేట్స్ అట్లా డాట్స్‌ని కనెక్ట్ చేస్తే నాకిప్పుడే చదువుతున్నప్పుడు అనిపించిందనమాట. మీతో షేర్ చేసుకోవాలని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజని గారు. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. యాహ్! యాహ్! థ్యాంక్ యూ. అక్కడ కలవడానికి ఇప్పుడు మనం సెషన్ పెట్టుకోవడానికి కూడా ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఉంది గదండీ. యాహ్! అండ్ దెన్ మళ్ళీ అప్పటి నుండి నాకు ఆయనతో ఎక్కువ టచ్ లేదు. మళ్ళీ ఈ జూన్‌లో నేను ఆయనతో ఒక ఏప్రిల్, మేలో కనెక్ట్ అయ్యాను. మళ్ళీ జూన్‌లో కనెక్ట్ అయినప్పుడు ఆయన చెప్పారనమాట. మళ్ళీ కొత్త బుక్ ప్రచురిస్తున్నాను అని. వెంటనే ఆయనని అడిగితే ఆయన నాకసలు గురు పౌర్ణమికి ముందే నాకు గురు పౌర్ణమి కల్లా నాకు వచ్చేసేటట్టు బుక్ వచ్చేసిందనమాట. అంటే ఒక కజిన్ వెళ్ళడం, ఆయన ఇవ్వడము ఎవరో ద్వారా నాకు యూఎస్‌కి రావడం అన్నది అసలదంతా ఈ బుక్‌లో ఉన్న అట్లా మహత్యం అట్లా ఉంది అని అనిపిస్తుందనమాట. అమేజింగ్ అండి. యాహ్! అమేజింగ్. ఇప్పుడు యాహ్! మాకు కూడా బుక్ కావాలంటే ఎలా అండి ఆర్డర్ చేయడం? తెలుగు బుక్. నేను చెప్పానండి రష్మికి చెప్పాను. కాంటాక్ట్ ఇచ్చాను. ఐ థింక్ ఓకే. ఆమె పర్సూ చేస్తున్నట్టుంది. యాహ్! రష్మి టేక్ కేర్ చేస్తుంటారు. నైస్. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ రజని గారు. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? స్టాప్.